మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ నమ. మహర్షి పత్రిజయ గారికి చదువుకోటి ఆత్మ ప్రణామములు. రంగనాథ్ సార్ గారికి చదువుకోటి ఆత్మ ప్రణామములు. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో 2 ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్. మొదటిది వచ్చేసి శూన్య ముద్ర. ఈ శూన్య ముద్ర వచ్చేసి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మొదట మీరు ఏ ముద్రలో అయినా ప్రాక్టీస్ చేసే ముందు మీ యొక్క చేతులు 2 చేతులను శుభ్రంగా గోళ్ళు లేకుండా ఉంచుకోవాలి. ఈ ముద్ర చేసి మన యొక్క మధ్య వేలుని మడిచి ఉంచేసి ఈ బొటన వేలు పైన ఉంచాలి. మిగతా 3 వేళ్ళు వచ్చేసి స్ట్రైట్గా ఉంచుకోవాలి మాస్టర్. అదేవిధంగా ఈ ఎడమ చేతిలో కూడా ఈ మధ్య వేలుని మడిచి ఉంచేసి మిగతా 3 వేళ్ళను స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఈ విధంగా మన తొళ్ళ మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉండేట్టు చూసుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర చేసి 40 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు విధంగా చేసుకోవచ్చు. ఉదయం 20 నిమిషాలు, అదేవిధంగా మధ్యాహ్నం ఒక 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలుగా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర యొక్క ఉపయోగాలు వచ్చేసి చెవిలో నొప్పితో బాధపడుతున్న వాళ్ళైతే 50 నిమిషాల నుంచి సాధన చేయవచ్చు, లేదంటే 20 నిమిషాల చొప్పున చేయొచ్చు. వ్యాధి సమయం అంతవరకే ఈ ముద్రను సాధన చేయాలి. మనకి ఆ చెవి నొప్పి అనేది తగ్గిపోయిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి వచ్చేసి ఆకాశ సమాక ముద్ర అని కూడా అంటారు. ఆకాశ సమక ముద్ర అని కూడా ఈ ముద్రను అంటారు. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర సాధన వలన శరీరంలో పెరిగిన ఆకాశ లేదా శూన్య తత్వమును తగ్గించి తత్వాలు సమతుల్యంగా అగును. శరీరంలో నీరసము మరియు చెవి, ముక్కు, గొంతు సమస్యలు తగ్గించును. ముఖ్యంగా చెవి సమస్యలకు ఈ ముద్ర ఉపయోగపడుతుంది. చెవిలో నొప్పి మొదలైనటువంటివి సమస్యలను తగ్గించడానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకి ఎప్పుడైనా చెవి నొప్పిగా అనిపిస్తుంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చెవి నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో ఈ ముద్ర కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే 8 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో మనకి ఆ చెవి నొప్పి నుంచి బయటకు రావడానికి ఎంతగానో ఈ ముద్ర సాధన ఉపయోగపడుతుంది. మరి కొద్ది సమయంలో నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఈ ముద్ర చెవుడికి గొప్ప చికిత్స. శరీరంలో మొద్దు బారినట్లున్న నయమవుతుంది. ఈ ముద్ర చెవుడికి గొప్ప చికిత్సగా ఉండడంతో పాటు మానసిక రోగులకు ఈ ముద్ర మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ ముద్రతో మూగవారు కూడా ప్రయోజనము పొందగలరు. చెవిలో చీము కారుట, తక్కువగా వినపడటం అటువంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో కొవ్వును కరిగించి ఎముకల బలహీనత, హృద్రోగములు తగ్గించును. ఇది గుండెకు బలము, దంతములకు చిగుళ్ళు గట్టిపడుటకును, గొంతు సమస్యలు వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్, కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ముద్ర వేసుకోవడం వలన కోపం కూడా తగ్గుతుంది. ఈ ముద్ర కప్పమును కరిగించి నాసిక సమస్యలు తగ్గించును. చిగుళ్ళ నుంచి రక్తం కారిన ఈ సమస్యలు తగ్గిస్తుంది. ఈ ముద్ర సాధన చేస్తే చిగుళ్ళ నుంచి ఒక్కొక్కసారి ఓవర్ హీట్ వలన కూడా మనకి రక్తం కారుతూ ఉంటుంది. మనం బ్రష్ చేసినప్పుడల్లా ఆటోమేటిక్గా బ్లడ్ వస్తుంది అనేది మనం గమనిస్తుంటాం. అలాంటి సమయంలో కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినా కూడా చిగుళ్ళ నుంచి రక్తం కూడా తగ్గుతుంది. ఈ ముద్ర మెడ నొప్పిని తగ్గించును. చేతులు, కాళ్ళలో చెమటలు వస్తూ ఉంటాయి. కొంతమంది పూర్వకం కూర్చున్నారు అనుకోండి, ఏదైనా పని చేసి వచ్చినా కానీ అన్ఎక్స్పెక్టెడ్ కూడా కారిపోతూ ఉంటాయి. కూర్చున్న సీటు కూడా మొత్తం తడిచిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే ఆ సమస్య నుంచి కూడా తగ్గుతుంది. మాట్లాడటంలో సమస్యలు దూరం చేయును. పూజల్లో కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తారు. అదేవిధంగా విమాన ప్రయాణం చేసినప్పుడు ఒక రకమైన ఒత్తిడికి లోనయ్యి ఆ చెవులంతా దిమ్ముగా అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ముద్ర చేయడం వలన ఆ సమస్య కూడా తగ్గుతుంది. సమస్య తగ్గిన తర్వాత మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. హెచ్చరిక ఏంటంటే ఈ పుట్టుకతో వచ్చినటువంటి మూగ కానీ చెవుడు ఉన్న వారికి ఈ ముద్ర ఎట్లాంటి ప్రయోజనం ఉంది. ఇది మాస్టర్ శూన్య ముద్ర గురించి. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఈ మధ్య వేలుని క్రిందకి మడిచి ఉంచి దానిపైన ఈ బొటన వేలు ఆనించి ఉంచి మిగతా చిటికిన వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ ఎడమ చేతిలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంచుకొని మన 2 చేతులని చక్కగా తొడల మీద పద్మాసనం కూర్చోని మీకు కుదిరినటువంటి సుఖాసనంలో కూర్చొని సరే ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతిరోజు 40 నుంచి 50 నిమిషాలు ప్రాక్టీస్ చేయొచ్చు. వీలు కుదిరితే 3 పూట్ల 20 నిమిషాలుగా చేసుకోవచ్చు. సమస్య తగ్గిన తర్వాత ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి వచ్చేసి ఈ ముద్ర బ్రహ్మ ముహూర్త సమయంలో చేయకూడదు. బ్రహ్మ ముహూర్తంలో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయకూడదు. ఇంకో ముద్ర వచ్చేసి శూన్య వాయు ముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్. 2వ ముద్ర వచ్చేసి
ఈ ముద్ర చేసి చూస్తాను, ఒకసారి చూడండి. సేమ్ అదే విధంగా మధ్య వేలుని మడిచి ఉంచి, వాయుతత్వం ఉన్నటువంటి చూపుడు వేలు కూడా మడిచి ఉంచి, ఈ బొటన వేలుని దాని మీద సేమ్ ఇందాక ఎలా చేసాం అలానే ఆనిచ్చి ఉంచాలి. చిటికిన వేలు ఉంగరపు వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ ఎడమ చేతిలో కూడా సేమ్ మధ్య వేలు చూపుడు వేలు మడిచి ఉంచి, ఈ బొటన వేలు పైన ఆనిచ్చి ఉంచాలి. ఇలా కనిపిస్తుందా? సేమ్ అలానే మన రెండు చేతులు తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉండేట్టు ఉంచుకొని మన దీర్ఘ శ్వాస తీసుకుంటూ శ్వాసను గమనిస్తూ ఈ ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే సమయం వచ్చేసి 45 నిమిషాలు సాధన చేయొచ్చండి. ఈ రుగ్మతలో ఉండే వాళ్ళు 15 నిమిషాలు నిత్యం సాధన చేయడం వల్ల ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి మరొక పేరు వచ్చేసి వాత నాసిక ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్రని వాత నాసిక ముద్ర అని కూడా అంటారు. ప్రయోజనాలు: శూన్య ముద్ర మరియు వాయు ముద్రల సమ్మేళనము ఈ ముద్ర ఈ రెండింటి ప్రయోజనాలను కలిగించును. శూన్య ముద్ర వేయటం వల్ల వచ్చే ప్రయోజనము, వాయు ముద్ర వేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు రెండు కలిపి ఉండటం వల్ల ఆ రెండు చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఈ యొక్క ముద్ర చేయటం వల్ల వస్తాయి. ఈ శూన్య ముద్ర శరీరములో ఆకాశ తత్వము తగ్గించును మరియు వాయు ముద్ర వాయువు తత్వాన్ని తగ్గించును. ఈ ముద్ర సాధన చేసిన నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్ర రావట్లేదని బాధపడుతున్న వాళ్ళు ఎందరో ఉంటారు. ఈ నిద్ర సమస్య నుంచి మనం ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన మనకి తగ్గుతుంది. బరువు తగ్గడానికి కూడా ఈ ముద్ర ఎంతగానో దోహదపడుతుంది. పార్కిన్స్, గ్రిటినెన్స్, ఆర్టియో ఆర్థరైటిస్, రొంప, గోళ్ల సమస్యలకు, జుట్టు సమస్యలకు, ఋతుధర్మముల నొప్పులకు, ఐబిపిఎస్, ఇంటరబుల్ బవెల్ సిండ్రోమ్ ఇలాంటి సమస్యలకు తగ్గిస్తుంది. అదేవిధంగా తలనొప్పి, చెవి నొప్పి, నడుస్తూ తూలిపోయే సమస్య, కొంతమంది నడుస్తూ తూలి పడిపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయవచ్చు. పంటి నొప్పి, గొంతు నొప్పి, మడమల నొప్పులు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర శక్తినిచ్చును, పిరికితనము, భయాన్ని పోగొట్టును. వాత దోషం వలన వచ్చే మెడ నొప్పులు కూడా తగ్గించును. గ్యాస్, పోలియో, పక్షవాతము, వాత దోషాలను ఈ ముద్ర తగ్గిస్తుంది. సమస్య తగ్గిన తర్వాత ఈ ముద్ర మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధల నుంచి మనం విముక్తి అయిన తర్వాత ఈ ముద్ర మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి చూస్తాను మాస్టర్. ఈ ముద్ర వచ్చేసి శూన్య వాయు ముద్ర అంటారు. మధ్య వేలు, చూపుడు వేలు రెండింటిని మడిచి ఉంచి, ఈ బొటన వేలు ఈ రెండింటి పైన ఆనించి ఉంచి, చిటికిన వేలు అదే విధంగా ఉంగరపు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ ఎడమ చేతులు కూడా సేమ్ అలానే ఉంచుకొని స్ట్రైట్ గా పెట్టుకొని మన తొడల మీద ఆనించి ఉంచి ఆకాశం వైపు ఉంచాలండి. ఈ అరచేతులు రెండింటిని ఈ విధంగా పెట్టుకొని మనం దీర్ఘ శ్వాస తీసుకుంటూ సమయం అనేది 45 మినిట్స్ అట్లా చేసుకోవచ్చు. 15 నిమిషాల పాటు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తారు. నమస్తే మేడం, ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి తోటి ఆత్మ ప్రణామం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్ ఈ ముద్ర యొక్క మెయిన్ కాన్సెప్ట్? ఈ ముద్ర యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి గొంతు నొప్పి, పంటి నొప్పి, నడుముల నొప్పి, మనకి సహజంగా వచ్చేటువంటి పిరికితనం కానీ భయం కానీ పోగొడుతుంది. వాత దోషం వలన వచ్చే మెడ నొప్పులను కూడా తగ్గిస్తుంది. సహజంగా మనకు వచ్చే రకాల ముద్ర. ఫస్ట్ ముద్ర శూన్య ముద్ర, రెండోసారి చెప్పింది శూన్య వాయు ముద్ర. వాయు ముద్ర, శూన్య వాయు ముద్ర రెండు కంబైన్. ఇప్పుడు చెప్పిండే దాని పేరు శూన్య వాయు ముద్ర. మొదట చెప్పింది శూన్య ముద్ర. అవును, అది చెవి నొప్పికి మెయిన్ కాన్సెప్ట్ చెవికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా వివరించారు. గొంతు నొప్పికి, మిగతా దోషాలకు శూన్య వాయు ముద్ర, చెవిపోటుకు, అలాగే గొంతుకు సంబంధించిన థైరాయిడ్ కానీ మిగతా దానికి సంబంధించిన దానికి శూన్య ముద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.